చీరలు అంటే రోజు చాలా వీడియోస్ మనం చూపిస్తుంటాం కదా. అవును. నాకే ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే ఇవి ప్యూర్ అయినా కాదా అన్న డౌట్ వస్తుంటుంది. అంటే మన వ్యూవర్స్ ఇంకా ఎన్ని డౌట్స్ ఉంటాయి. అవును. అంటే సిల్క్ మార్క్ ఉంటుంది, సిల్క్ మార్క్ ఉన్నా కూడా అదే కస్టమర్ ఇది ప్యూరా కాదా అని తెలుసుకోవాలి. అవును, నవ్వేడేస్ కొన్ని షాప్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతిసారి మీరు సిల్క్ మారేసేసి ఇది ప్యూర్ అని చెప్పి చెప్తున్నారు. మరి ప్యూర్ అవునా కాదా తెలుసుకోవాలంటే ఎలా అని ప్రతి ఒక్కరికి డౌట్ వస్తుందండి. ఈరోజు ఏంటంటే అసలు శారీస్ గురించి అంటే ఎలా నేస్తారు, దాని వెఫ్ట్ వార్పు ఏంటి, అసలు ప్యూరా కాదా మొత్తం తెలిసిన ఒక పర్సన్ అయితే ఉన్నారండి. ఆ సార్ దగ్గరికి వెళ్ళి మీకు అసలు ప్యూర్ ఎలా కాదో తెలుసుకోవడానికి మీకు డీటెయిల్గా ఒకటి చూపిస్తాను, చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాము. సార్ ఒక చిన్న డౌట్ సార్, మా వ్యూవర్స్ కోసం మీరు క్లారిఫికేషన్ ఇవ్వాలి. తప్పనిసరి అండి. నవడేస్ ఏంటంటే ప్యూర్ పట్టేందో సెమీ పట్టేందో మాకు గుర్తుపట్టలేకున్నాం, దాని గురించి ఒక చిన్న క్లారిటీ ఇవ్వండి మా వ్యూవర్స్. అదే వాస్తవంగా ఇప్పుడు ఇదే చూద్దాం మనం. ఓకే సార్. యాక్చువల్ ఏ కస్టమర్ అంటే మీ ద్వారా మంచి వ్యూవర్స్ అందరికి కూడా నేను చెప్తున్నాను, ఇది అందరికి చాలా మంది తెలుసు, అయినా కానీ నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఓకే సార్. ఏ పట్టు శారీ అయినా మా స్టోర్ లో కానీ బయట ఎక్కడైనా తీసుకున్నా మీకు ఇది వార్పు వెఫ్ట్ అనేది ఉంటుంది. అవును సార్. కొంతమంది ఏంటంటే వార్పు ప్యూర్ సర్కిల్స్ అడ్డము నేసేదేమో పాలిస్టర్ పెట్టేస్తారు. పాలిస్టర్ లో కూడా కొద్దిగా హై క్వాలిటీ వస్తున్నాయి. అయితే మీరు ఒకటే టెస్ట్ చేసుకోవచ్చు, ఇది ఇది వెఫ్ట్ చిన్న ఇంత ముక్క కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. తర్వాత ఇది ఈ కనపడే మెరూన్ కలర్ ఇది వార్పు. ఇది కూడా చిన్న ఇంత బంచ్ ఒక మూలకి కట్ చేసుకొని పక్కకు పెట్టుకొని రెండింటిని అగ్గిపుల్లతో జస్ట్ ఫ్లేమ్ చేస్తే అంటే నిప్పిస్తే ఒక పట్కాల్లో చేసేస్తే మీకు పాలిస్టర్ అయితే ఏమవుతుంది ఉండలు ఉండలు చుట్టుకుపోద్ది. అంటే మనం తగరం ఇది ప్లాస్టిక్ ఎలా అయితే అది ఉండలు చుట్టుకుపోద్ది. అదే పట్టు అయితే మీకు వెంట్రుక కాలితే వాసన వస్తుంది, అది నుసి అయిపోద్ది, అంటే మసిలాగా అయిపోద్ది. ప్యూర్ అంటే మసిలాగా అయిపోద్ది. పాలిస్టర్ మిక్స్ ఉంటే మీకు ఉండలు చుట్టుకుపోద్ది. అదే గుర్తు. సింపుల్ గా ఇది ఎవరో పెద్ద శాస్త్రవేత్తలు కనిపెట్టాల్సినంత ఇష్యూ కాదు, కానీ ఇది చూసుకుంటే ఎవరైనా సాటిస్ఫాక్షన్ అవుతారు. చూస్తారు కదండి, ఇదే అండి మీరు ప్యూర్ పట్టు ఎలా అని తెలుసుకోవాలంటే ఈ చిన్న ప్రయోగం ఇంట్లో చేశారంటే ప్యూరా సెమీ అని తెలిసిపోద్దండి. థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ ఫర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.